మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీడిఎస్సిలో 17వ తేదీ మార్నింగ్ షిఫ్ట్లో వచ్చినటువంటి సుమారుగా 40 బిట్లు ఏ అంశాల నుంచి రావడం జరిగింది, ఎలా ఉంది అన్నది పూర్తిగా విశ్లేషణ చేద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ఇంగ్లీష్ నుంచి ప్రిపోజిషన్స్ నుంచి ఒక బిట్టు, ఆర్టికల్ నుంచి కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది అని చెప్పడం జరిగిందండి. సింగులర్ అండ్ ప్లూరల్ వీటి నుంచి రావడం జరిగింది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వీటి నుంచి కూడా రావడం జరిగిందండి. టెన్సెస్ నుంచి ఒక బిట్ అండి. పీర్ టు పీర్ గ్రూప్స్ మెథడాలజీ నుంచి రావడం జరిగిందండి. అదేవిధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అమర్చమని చెప్పాడండి. అదేవిధంగా ప్రీసియస్ రైటింగ్, అదేవిధంగా లెసన్స్, ఆథర్స్. ప్రతిరోజు కూడా లెసన్స్ అండ్ ఆథర్స్ వస్తుంది కాబట్టి అక్కడ ఈ టాపిక్ని అయితే వదలొద్దండి. ప్రతి రచయితను కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా బేసిక్ కాబట్టి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, సింగులర్, ప్లూరల్, డైరెక్ట్, ఇండైరెక్ట్ ఇవన్నీ కూడా మెయిన్. ప్రతి దానిలోని ఇవి లేకుండా అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఇవి రావడం అయితే జరిగిందండి. ఇంకా హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత ఎవరు, అదేవిధంగా రక్తపీడనం కొలిచేది ఎవరు, కొలిచేది ఏమిటి. నెక్స్ట్ క్రీడలు, ఏకాంతర, సమాంతర, సహకార క్రీడలు మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా భాషార్జన పరికరం ఎవరు చెప్పారండి, భాషార్జన పరికరం. అదేవిధంగా ఎరిక్సన్ దశలు అండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఎరిక్సన్ యొక్క దశలు అండి. అదేవిధంగా గసడదవా దేశ సంధి, దీని నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా పాఠం యొక్క పాత్రలు ఇచ్చి, తృప్తి పాఠంలోని మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశంలోని పాత్రలు ఇచ్చి అది ఏ పాఠం అని మ్యాచింగ్ అయితే అడిగాడండి. అదేవిధంగా ఢిల్లీ కోర్టు ఎప్పుడు ఏర్పడింది, ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మిగతా మిత్రులు కూడా చూస్తుంటారు. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే మీకు క్వశ్చన్ ఏదైనా తెలిసి ఉండేలా ఉంటే ఆటోమేటిక్గా కామెంట్ చేయండి. మిగతా మిత్రులందరికీ కూడా తెలుస్తుంటుందండి. అదేవిధంగా గైట్ ఆఫ్ యానిమల్స్ అనే గ్రంథ రచయిత ఎవరు. మరి పద్యం ఇచ్చి ఆర్డర్లో పెట్టమన్నారండి. పద్యంలో లైన్లు ఇచ్చి ఆర్డర్లో పెట్టమన్నారు. అదేవిధంగా ఉపమాలంకారం ఇచ్చాడండి, ఉపమాలంకారం. నెక్స్ట్ ఛందస్సులో సరైంది ఏది అని అడిగాడండి. ఆన్సర్ మా అండి, మా ఛందస్సులో సరైంది. అదేవిధంగా గసడదవా దేశ సంధి కానిది ఏది అని అడిగాడండి. ఒక 4 ఆప్షన్లు ఇచ్చి గసడదవా దేశ సంధి కానిది. క్వశ్చన్ మాత్రం 10 సార్లు చెప్తున్నానండి. క్వశ్చన్ని బాగా చదవండి. కానిది ఉంటుంది, లేనిది, సరికానిది ఇలా ఉంటుందండి. అదేవిధంగా విభక్తుల మ్యాచింగ్ ఇచ్చాడండి. సో ఎక్కువ మ్యాచింగ్లు ఇస్తున్నాడండి. ఆ మ్యాచింగ్ చేయడానికే టైం సరిపోవడం లేదండి. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ సమ్స్ అనేవే పెద్ద ప్రాబ్లమ్స్లో ఉంటాయి. సో అవి చేసుకుంటూ మ్యాచింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది అండి. కాబట్టి ధైర్యాన్ని కోల్పోకుండా హ్యాపీగా లీడ్ చేయండి. సో నెక్స్ట్ డాల్టన్ పద్ధతి గురించి ఇవ్వడం జరిగిందండి. డాల్టన్ పద్ధతి. సో ఇక్కడ కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళే మేము చేయలేకపోతున్నామేమో అనే టెన్షన్ అయితే పడద్దండి. కోచింగ్కి వెళ్ళిన వాళ్ళతో సైతం పేపర్లు టఫ్ ఉన్నాయండి. ఈరోజు పేపరే కాస్త బాగుంది, మీడియంగా ఉందండి. అంత కొంత సైకాలజీ చాలా మంచి బిట్లు వచ్చాయి, చాలా ఈజీగా ఉన్న బిట్లు వచ్చాయి. అదేవిధంగా మ్యాథ్స్ బాగా వచ్చింది, తెలుగు కూడా సూపర్ వచ్చింది. సో ఈ విధమైనటువంటి ప్యాటర్ను గత 2 రోజులు కూడా చాలా టఫ్నెస్ అయితే రావడం జరిగింది. ఈరోజు పేపర్ అయితే చాలా బాగుందండి. మిత్రులు అదే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇక్కడ మల్లా మక్త అనే గజల్లోవి ఏంటి అంటే, మల్లా అంటే పల్లవండి, మక్త అంటే చరణం అండి. ఈ మ్యాచింగ్ అయితే అడగడం జరిగిందండి. అదేవిధంగా పాత్రలు అడిగాడండి, మ్యాచింగ్ చేయమన్నాడండి. పూర్ణయ్య తృప్తి, ఆత్మానందుడు మాయాకంబలి, కాదర్ నా బాల్యం. ఈ విధంగా మ్యాచింగ్ అయితే ఉంటుందండి. మ్యాచింగ్ కూడా ఇచ్చాడు. అదేవిధంగా నానార్థాలు మ్యాచింగ్ అయితే ఇచ్చాడండి. అల్మనారుడు, కాదరర్. సో ఈ విధమైనటువంటి మ్యాచింగ్ అయితే నానార్థాలకు సంబంధించినటువంటి మ్యాచింగ్ కూడా ఇచ్చాడండి. ఏ ఒక్కటి కూడా వదలడం లేదు. నానార్థాలు, అర్థాలు, పర్యాయపదాలు అన్నీ కూడా మ్యాచింగ్లోనే పడిచేస్తున్నాడండి. మన అదృష్టం అలాగే ఏడుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏకాంతర, సమాంతర, సహకార, సంసర్గ క్రీడలను మ్యాచింగ్ అయితే అడగడం జరిగిందండి. అదేవిధంగా ప్రాగ్భాష దశ, ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ, శబ్దగ్రాహిక వీటిని ఆర్డర్లో పెట్టమన్నాడండి. ఆర్డర్. సో మనం ఆర్డర్లో పెట్టాము, అక్కడ ఆర్డర్లో లేదనమాట, ఆర్డర్లో పెట్టమన్నాడు అనమాట. రాముకి కాఫీ ఇష్టం కాదు,
రాముకి కాఫీ ఇష్టం కాదు, టీ కూడా ఇష్టం లేదు. ఏదో ఒకటి ఎన్నుకోవాలన్నప్పుడు ఉన్నటువంటి సంఘర్షణ ఏది? మరి ఆన్సర్లు తెలుస్తుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మిత్రులు అయితే చూస్తున్నారు, కామెంట్లోని ఆన్సర్లు అయితే చూస్తున్నారండి. దయచేసి కామెంట్ చేయండి. మరి మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే తప్పనిసరిగా మీకు తెలిసిన క్వశ్చన్ని కామెంట్ బాక్స్లో పడేయండి. ఓకేనండి. ఉపాధ్యాయుడు విజిల్ వేస్తే ఆట స్థలంలోకి వెళ్ళాలి అనేది ఒక సిద్ధాంతము. అదేవిధంగా సాంశీకరణం, ఒక పిల్లవాడు నల్ల పిల్లని చూసి తర్వాత నల్ల కుక్క పిల్లను చూసి పిల్లి అనుకోవడం అనేది ఇక్కడ ఏంటి అంటే సాంశీకరణానికి చెందుతుందండి. అదేవిధంగా సమ్స్ అయితే చూసుకోండి, సైకాలజీలో సమ్స్ ఉన్నాయి కదండి. ఈ మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100, ఈ సమ్స్ అన్ని అదే గుర్తింపు గణన ఉంది కదండి. గుర్తింపు గణన, ఈ మానసిక వయస్సు, ఈ ప్రాబ్లమ్స్ని అయితే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా పడుతుందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. నెక్స్ట్, పోరాట పలాయన హార్మోన్ అంటే ఏమిటి? ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్, మెడలో థైరాయిడ్ గ్రంథి అండి. మెడలో ఉండే గ్రంథి ఏది అంటే థైరాయిడ్ గ్రంథి అండి. అదేవిధంగా సాంఘిక ప్రసంగం, ప్రైవేటు ప్రసంగం, నిశ్శబ్ద ప్రసంగం. సో క్వశ్చన్ అయితే వేరే ఫార్మేషన్లో రావడం జరిగిందండి. సో దీని గురించి రావడం జరిగింది. దీన్ని చెప్పిన వాళ్ళు వైగా డిస్క్ అండి. ఇదండి వీడియోలో బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.